కర్నూలు నగర శివారులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పాండిచేరి నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ అదుపు తప్పి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెనకాలే వస్తున్న మరో కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు నగర శివారులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పాండిచేరి నుంచి హైదరాబాద్ కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెనకాలే వస్తున్న మరో కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సోమవారం రాత్రి ప్రజాభవన్లో భేటీ అయ్యారు. లోక్ భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నలుగురు మంత్రులు నేరుగా ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికలపై కొంతసేపు చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై కూడా మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్తో జీవన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. జగిత్యాల నియోజకవర్గం కూడా నిజామాబాద్ లోక్సభ పరిధిలోనే ఉండటంతో స్థానిక పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇక అదే సమయంలో సింగరేణి సంస్థలోని నైని బొగ్గుగని టెండర్ల రద్దు అంశంపై జరుగుతున్న ప్రచారంపై కూడా మంత్రులు కాసేపు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు రావడంతో పారదర్శకత కోసమే నైని టెండర్లను రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులకు స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురం P4 కార్యక్రమంలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యంతో సౌజన్యంతో పెద్దాపురం మట్టె ఆదినారాయణ నాగమణి కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వల్లూరి శ్రీరామ్, లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనివాసరావు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ల సూచనల మేరకు అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన క్యాంపు కాబట్టి మీరందరూ కూడా చెక్ చేసుకుని మరి డాక్టర్స్ ఏదైతే సజెషన్ చెప్తారో
ఆ సలహాన్ని మనం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతూ, అదే మన గౌరవ శాసనసభ్యులు వెంకయ్య నారాయణ గారు కూడా ఎప్పుడైతే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా మరి అధికంగా డబ్బులు ఖర్చు పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఖర్చులు తగ్గించి వారికి ఉచితంగా మనం వైద్య సేవలు అందించినట్లయితే వాళ్ళంతా కూడా మరి ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతోటి మరి రాజేంద్ర గారు కూడా ప్రతి చోట కూడా హెల్త్ కేర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రతి కాన్స్టిట్యూన్సీ లో కూడా P4 కార్యక్రమం చేస్తూ మంచి మంచి పనులు చేయాలి, దాంట్లోనే ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలి అని ఆలోచించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లోనే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ మన ఆరోగ్య సభ్యులందరూ కలిసి పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ లో ఇది రెగ్యులర్ గా జరుగుతాయి. మెడికల్ క్యాంప్ లో ఉచిత వైద్యం ఇక్కడ మందులు కానీ అన్ని కూడా ఏర్పడుతుంటాయి. ఈ కార్యక్రమం చేసిన మన ఆరోగ్య రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నేడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం జరగనుంది. 2 విడతల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నేడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. 2 విడతల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించేందుకు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇక ఈ విషయాన్ని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధృవీకరించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే ప్రవేశ నిబంధన అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరకే గంగోత్రి ధామ్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఇక ఈ మేరకు ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. శీతాకాలం నేపథ్యంలోనే 6 నెలల పాటు మూసి ఉండే బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోనున్నాయి. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19న తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాకు చెందిన యుద్ధ విమాన వివాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తాజాగా పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఇక ఈ పరిణామంతో ఇరాన్పై అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందన్న భయోందనలు నెలకొన్నాయి. అబ్రహం లింకన్తో పాటు యుఎస్ఎన్ ఫ్రాంక్ ఈ పీటర్స్ను జూనియర్ యుఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు యుఎస్ఎస్ మిషెల్ మార్ఫీ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇక ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నౌకాదళాన్ని మోహరించినట్లు వెల్లడించింది. ఈ యుద్ధ నౌకల బృందం ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనికుల సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది.